రేపు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ రాత్రికి లోకేష్ ఢిల్లీకి చేరుకోనున్నారు. లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్లో జగన్ పేరు నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ రాజకీయాలపైన, జగన్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపైన మోదీతో లోకేష్ చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత ఏపీలో పలు కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతో లోకేష్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, రేపు నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నారు. వీరిద్దరి భేటీ కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. వీరిద్దరు ఏ అంశాలపై మాట్లాడతారు అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మనం చూసాం గత మే 17వ తేదీనే ప్రధాని మోదీని లోకేష్ అదేవిధంగా కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 2-3 గంటల పాటు ఆయన నివాసంలో గడిపి ఆయనతో పాటు డిన్నర్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఏదైతే యోగాలం పాదయాత్రకు సంబంధించినటువంటి కాఫీ టేబుల్ బుక్ ను ఆయన ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఆ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ఏపీలో చేయాల్సినటువంటి పనులు, వాటన్నిటిపైన మోదీ అనుభవాలు, మోదీ సూచనలు వీటన్నిటిని కూడా తీసుకున్నారు లోకేష్. అయితే 3.5 నెలల తర్వాత మళ్ళీ లోకేష్ ప్రధాని మోదీని కలవటం అనేది కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. ఎందుకు కలుస్తున్నారు అన్న దానిపైన ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ కేసులో ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు తాజాగా జగన్ పేరును ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం, అలాగే సిట్ దర్యాప్తు విస్తృతం కావటం, ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని లోకేష్ కలవటం అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే సిట్ ఉందో నిన్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు ప్రాంతాల్లో దాడులు చేస్తూ ఉంది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంత నేతల ఇల్లు, కార్యాలయాలను కూడా సోదా చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ స్కామ్ చుట్టూ కూడా కొంత అంటే పెద్దతల్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్కామ్ లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు ప్రధాని మోదీని కలవటం అనేది కొంత ప్రాధాన్యతను సంతరిస్తుంది. లోకేష్ ప్రధాని మోదీ మధ్య ఏపీలో జగన్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఏపీలో కొన్ని పరిణామాలు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. రేపు ఏం జరగబోతుంది, ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఏమేమి అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అన్న దానిపైన అయితే టీడీపీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.